त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ శనివారం। ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో మాఘమాసం శుక్లపక్ష తదియ పగలు 2:31 వరకు ఉంది। శతభిష నక్షత్రం ఉదయం 7:03 వరకు ఉంది। పూర్వభద్ర నక్షత్రం తెల్లవారితే ఆదివారంగా 5:45 వరకు ఉంది। వర్జ్యం పగలు 1:01 నుంచి 2:32 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 10:13 నుంచి 11:43 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 6:37 నుంచి 8:07 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది। సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:52 ఈ రోజున మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు మనం ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, కేతు కన్యలో, రవిబుధులిద్దరూ కూడా మరి మకరంలో, శని చంద్రులిద్దరూ కూడా కుంభంలో ఉన్నారు। అయితే తర్వాత శుక్రరాహులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు। ఈనాటి గ్రహచారాన్ని మనం పరిశీలనగా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ఒకసారి ముందుగా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। రేపు మాఘమాసంలో మొట్టమొదటి ఆదివారం। మాఘమాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటి మాసమని, సూర్యభగవాన్ని అర్చిస్తే గ్రహణంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అనుకూలిస్తుంది, తద్వారా సుఖంగా జీవనం సాగించవచ్చు అని చెప్పి మనం ఫలితాలు చెప్పుకున్నాం। అయితే అందులో భాగంగా మరి మీరందరూ కూడా రేపటి రోజున ఎక్కడ సూర్య నమస్కారాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆ మంత్రాలన్నీ కూడా శ్రవణం చేసి వాళ్ళు చెప్పేటువంటి మంత్రాల ప్రభావం అంతా కూడా విని ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉండండి। విజయవాడలో అద్దేపల్లి వారి శివాలయం, చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్నటువంటి దేవాలయం జరుగుతుంది। యనమల కుదురులో కూడా శివాలయంలో సూర్య నమస్కారాలు జరుగుతున్నాయని చెప్పి విన్నాను। తర్వాత కృష్ణలంకలో కోదండరామాలయంలో నడుస్తోంది। తర్వాత మళ్ళీ విజయేశ్వర స్వామి దేవస్థానం దుర్గగుడి కింద అక్కడ కూడా నడుస్తోంది। ఇట్లాగా ఈ సూర్య నమస్కారాలు సంబంధమైనటువంటి విధానం గట్టు వెనక కామకోట నగర్లో శంకర మఠంలో కూడా నడుస్తూ ఉంటుంది। అలాగా మన సిద్ధక్షేత్రం అక్కడ మన నున్న అవతల ఉంది చినకంచి, అక్కడ కంచి పరమాచార్య స్వామివారి యొక్క మఠం, అందులో పంచాయతీపూర్వకంగా దేవాలయంలో అందరూ ఉన్నారు। అందులో అష్టలక్ష్ములతో కూడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు। అక్కడ చాలా విశేషమైన క్షేత్రం సిద్ధక్షేత్రం। ఆ క్షేత్రంలో అనేకమైన యజ్ఞాలు యాగాలు జరిగినాయి। అక్కడ ఎప్పుడూ ఏదో ఒక సీజన్లో యజ్ఞం జరుగుతూనే ఉంటుంది, చాలా విశేషం అనమాట। ఒక క్షేత్రంలో అన్ని యజ్ఞాలు జరిగిన ప్రదేశం అటువంటి సిద్ధక్షేత్రం అది। ఆ సిద్ధక్షేత్రంలో నున్న దగ్గర నుంచి వికాస్ కాలేజీకి వెళ్ళే రోడ్లో ఉంటుంది చిన్న కంచి, అక్కడ కూడా ఈ యొక్క సూర్య నమస్కారాలు కార్యక్రమం నడుస్తూ ఉంటుంది। ఇలాగ ఇంకా చాలా క్షేత్రాలను అన్నింటినీ ఉటంకించలేను। అక్కడ తప్పనిసరిగా ఈ సూర్య నమస్కారాల మంత్రాలని కూడా మీరు శ్రవణం చేసి వాటి ఫలితాలను సత్ఫలితాలను పొందుతారని చెప్పి ఆశిస్తూ మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి। సకాలంలో సవ్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయి। అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా నడుస్తూ ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి। అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు। భరణి నక్షత్రం వాళ్ళకి కొంచెం వాహన సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి। తర్వాత కుటుంబంలో కూడా మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది। కృత్తిగా ఒకటి పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సజావుగా సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు। తర్వాత వృషభ రాశి ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, కొత్త ప్రయత్నం చేస్తూ ఉంటారు, కొత్త వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉంటారు, చికాకులు వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటూ ఉంటారు। అయితే అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను ఎట్లా సాధించాలి అనేటువంటి విషయం మీద చర్చలు జరుగుతాయి। అనుకూల స్థితి ఏర్పడుతుంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా చక్కటి కృషి చేస్తారు, అవి కూడా సత్ఫలితాలను ఇస్తాయి।
అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి అనేకమైనటువంటి లాభాలు వస్తూ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ఈ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తతో సంచారం చేస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తారు, ప్రయాణం చేస్తారు. మీ కార్యక్రమాలను మీరు సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేయడానికి సమయం సానుకూలంగా నడుస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి సడన్గా ఏదో తెలియని విచిత్రమైనటువంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకులతో ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అన్ని కార్యక్రమాలని మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎవరితోనూ ఎటువంటి భేదాలు పెంచుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళండి. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత సింహరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శనతో కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మఘ నక్షత్రం వాళ్ళకి శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుని విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే యోగాలు కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి. ఎక్కడ ఏ పని చేసినా కానీ ఏదో రకమైనటువంటి సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగ విషయం, వ్యాపార విషయం చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ఆశించిన విధంగా ప్రతి పని కూడా సాగుతూ ఉంటుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తులారాశి. సమయపాలన బాగా చేస్తారు. పనులు మీకేమీ లాభదాయకంగా పూర్తవవు, కానీ నష్టాన్ని కలగజేయవు. చికాకులు వచ్చే పనులు ముందుగా గుర్తిస్తారు. వాటిని అవాయిడ్ చేసి ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏ పని ఎప్పుడు చేసినా ఏదో విధంగా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద మీ పనులన్నీ కూడా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. వృశ్చిక రాశి. కొన్ని పనులు ఎందుకు చేస్తున్నారా బాబు అనేటువంటి బాధ కలిగేలాగా ఉంటాయి. కొన్ని పనులు ఈ పని అయ్యేదాకా పూర్తి చేయాలనేటువంటి ఇంట్రెస్టింగ్గా, మానసికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చాలా చక్కగా వెంబడిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆరోగ్యం మీ పనుల మీదకి దృష్టి పని లేకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నూతన ఉత్సాహంతో వెళ్ళిపోతూ ఉంటారు. వృద్ధులు కూడా యువకులతో పోటీపడి పనిచేసే స్థాయిలో వెళ్తూ ఉంటారు. చాలా విచిత్రంగా నడిచిపోతుంది వాళ్ళంతా కూడా. సహాయం చేయరు అనుకున్న వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు సహాయం చేయని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇలాగా ఎన్నో రకాలైన విచిత్రమైనటువంటి పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి.
అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుని దిగ్విజయంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొంచెం మొండి వైఖరితో కొన్ని పనులు పాడు చేసుకునే అవకాశం ఉంది. ధనురాశి అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే దాని మీద ఒక అవగాహన కలిగి ముందుకు వెళ్తారు. కార్యక్రమాలను కూడా విజయవంతంగా ఉంటాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా కనబరుస్తూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగుంటాయి. మూల నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా లాభదాయకంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాలను కూడా విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం బాగా కనబడుతోంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంచెం చికాకులు కూడా వెంబడించే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి శ్రవణ నక్షత్రం వాళ్ళు కొత్త ప్రయత్నాలు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. కనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. గతంలో ఉన్నంత ప్రశాంతమైనటువంటి జీవనం దగ్గరలో సాగే అవకాశం లేదు. అందువల్ల కొంచెం జాగ్రత్త పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలవ చేసుకోవద్దు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కార్యక్రమాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం గోచరిస్తూ ఉంది. మీనరాశి అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉత్తరభద్ర అన్ని పదాల వాళ్ళు కూడా ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం సాగించే అవకాశం ఉంది. ఈ మీనరాశి వాళ్ళు కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొత్త విధానాలు ఆలోచిస్తారు. సమస్యల పరిష్కారాలకు బాగా కృషి చేస్తారు. ఇవాళ రేపు కూడా ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదింపులు జరిపి గత సమస్యలకు పరిష్కారాలు వెతుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.